ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మీ పిల్లలు చక్కగా మీ మాట వింటూ మంచిగా విద్యాబుద్ధులతో అభివృద్ధికి రావాలి అంటే కొమ్ము శనగలని రాత్రి అంతా నీటిలో నానబెట్టి గురువారం నాడు స్నానాదులు చక్కగా చేసుకొని తెల్లని దారంకు పసుపు రాసి సూది దారం సహాయంతో శనగలని మాలగా కట్టాలి. ఈ మాల పిల్లలతో కట్టిస్తే ఇంకా మంచిది. చిన్నవారు అయితే మీరు కట్టినా పర్వాలేదు. దక్షిణామూర్తి స్వామి చిత్రపటం కొని ఇంట్లో దక్షిణం గోడకి అమర్చాలి. పసుపు, గంధం, కుంకుమతో స్వామివారికి చక్కగా బొట్టు పెట్టి పూలతో అలంకరించి శనగల మాలను ఈ స్తోత్రం పఠిస్తూ పిల్లల చేత దక్షిణామూర్తి స్వామికి అలంకరింప చేయండి. పిల్లలు దక్షిణామూర్తి స్వామి చిత్రపటం చూస్తే మరియు పఠించగలిగితే మనసున దక్షిణామూర్తి స్తోత్రం పఠిస్తూ లెగిసినట్లయితే పిల్లలు మంచి గురుబలం పొంది జ్ఞానవంతులు, విద్యావంతులు కాగలరు. దక్షిణామూర్తి స్వామి స్తోత్రము. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.